హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంపతో ఇడ్లీ వడ చేస్తున్నాను. బంగాళదుంప రొటీన్గా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 బంగాళదుంపలు, 3 టమాటాలు, అలానే 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొత్తిమీర, గోధుమ రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఫస్ట్ బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ గోధుమ రవ్వ, దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల్లా కోసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ అయితే అస్సలు కలపకూడదు. పిండి మరీ లూజ్గాను కాకుండా మరీ టైట్గాను కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అలానే బాగా ఇలా కలుపుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు వేసి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు ఈ పిండిని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానేలోపు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వుపప్పు వేసుకోవాలి. నువ్వుపప్పును కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని ఈ పిండిలో కలుపుకోవాలి. చూడండి పిండి అరగంట తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు వీటిని ఇడ్లీ కింద వేసేసుకుందాము. ఇడ్లీ రేక్కి కొద్దిగా ఆయిల్ రాసి వీటిని ఇలా ఇడ్లీల మాదిరిగా వేసుకోవాలి. పది నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వీటిని మళ్ళీ ఆయిల్లో వేయించుకోవాలి. కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఇడ్లీని ఇందులో వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి మనకి చాలా కమ్మనైన వడలు రెడీ అయిపోయాయి. దీనిలోకి పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ చట్నీ కూడా తయారు చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి టేస్టీ అయిన ఇడ్లీ వడ రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.